హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈ ఇయర్ అంతా దేవుడు తన అద్భుతమైన కృపతో మనందరినీ కాపాడాడు కదా. అందును బట్టి మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా. ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక పెద్ద సముద్రం ఉంది. సముద్రం అంటే మీ అందరికీ తెలుసు కదా. సముద్రం చాలా పెద్దగా ఉంటుంది, ఫుల్ వాటర్ కదా. వాటర్లో మరి చాలా ఫిషెస్ ఉంటాయి, క్రాబ్స్ ఉంటాయి, ఆ తర్వాత జెల్లీ ఫిషెస్ ఉంటాయి, స్టార్ ఫిషెస్ ఉంటాయి కదా. అంత మాత్రమే కాదు, ఆక్టోపస్లు కూడా ఉంటాయి కదా. మరి ఒక సముద్రంలో ఒక ఆక్టోపస్ మరి చక్కగా నీళ్ళల్లో తిరుగుతూ ఉంది పిల్లలు. అది చాలా ఫాస్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్తో అది వెళ్ళిపోతూ ఉంది. ఆ నీటి మీద వెళ్తూ ఉంటే రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడుతుంది పిల్లలు. అది బయటికి రాలేకపోతుంది. ఎంత ట్రై చేసి బయటికి రావాలని చూసినా దానివల్ల కాలేదు పిల్లలు. ఆ రాళ్ళల్లో స్టక్ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుంది. హే ఫ్రెండ్స్, ప్లీజ్ కొంచెం వచ్చి నాకు హెల్ప్ చేయరా, నేను ఇక్కడ స్టక్ అయిపోయాను, నా వల్ల కావట్లేదు, నేను బయటికి రాలేకపోతున్నాను, ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేయండి అని అంటే ఫ్రెండ్స్ అందరూ పట్టించుకోకుండా లేదు లేదు మేము వెళ్ళిపోతున్నాం బాయ్ అని వెళ్ళిపోయారు పిల్లలు. అయ్యో, సాడ్గా ఉన్న ఆక్టోపస్ నాకు ఎవరన్నా హెల్ప్ చేస్తారా అని అలాగే దిగాలుగా చూస్తుంది పిల్లలు. ఇంతలో కొన్ని ఫిషెస్ వస్తున్నాయి. వావ్, ఫిషెస్ చాలా చక్కగా ఉన్నాయి. మరి ఎంత కలర్ఫుల్ ఫిషెస్ వస్తున్నాయో, ఏదైనా ఒక్క ఫిష్ అయినా నాకు హెల్ప్ చేయకుండా పోతుందా అని ఫిషెస్ అన్నిటినీ బతిమలాడుతున్నాయి. హలో ఫ్రెండ్స్, ప్లీజ్ నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంటే దారిలో ఇక్కడ చిక్కుకుపోయాను, నా వల్ల కావట్లేదు, నేను బయటికి రాలేకపోతున్నాను, నాకు కొంచెం హెల్ప్ చేయరా అని బ్రతిమలాడుతుంది పిల్లలు. పెద్ద పెద్ద చేపలు తప్పించుకొని మా వల్ల కాదమ్మా, మాకంత టైం లేదమ్మా అనుకుంటూ అన్నీ వెళ్ళిపోతున్నాయి పిల్లలు. కానీ మరి ఒక చిన్న ఫిష్ మాత్రం ఆక్టోపస్ని చూసి అయ్యో ఇది ఆక్టోపస్ పాపం చిక్కుకుపోయింది, బయటికి రావటం తన వల్ల కావట్లేదు అని వెనక్కు వెళ్ళి హే ఆక్టోపస్, నువ్వేం బాధపడకు, తప్పకుండా నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వేం భయపడకే, ఇదిగో నేనున్నాను కదా, వచ్చేస్తున్నాను, ఒక్క నిమిషంలో నీకు హెల్ప్ చేస్తానని ఆ చిన్న ఫిష్ ఆక్టోపస్ దగ్గరకు వెళ్ళి చిక్కుకుపోయిన దాని బాడీని ఓపెన్ చేసి చక్కగా దాన్ని విడిపించింది పిల్లలు. ఫ్రీ అయిపోయిన ఆక్టోపస్ ఆ చిన్న ఫిష్కి థ్యాంక్ యూ చెప్దామంటే ఆ ఏరియాలో కనపడకుండా చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది పిల్లలు ఆ లిటిల్ ఫిష్. అయ్యో, నేను ఎలా చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నాను కానీ ఇంత పెద్ద సముద్రంలో నాకు మళ్ళీ ఆ లిటిల్ ఫిష్ ఎలా దొరుకుతుంది, నేను దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది పిల్లలు. కానీ ఆ చిన్న చేప అస్సలు దొరకలేదు, వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత అదే సీలో ఒక పెద్ద ఫిష్ వచ్చింది. ఇంకా ఈ ఫిష్కి ఎంత ఆకలేస్తుందంటే ఏమి కనిపిస్తే అవి తినేద్దామా అని చాలా హడావిడిగా వెతుక్కుంటా ఉంది పిల్లలు. ఈ విషయం ఆక్టోపస్ గమనించింది. అమ్మ బాబోయ్, ఈ ఏరియాలో కనుక నేను కనిపించాను అనుకో ఈ ఫిష్ కడుపులోకి వెళ్ళిపోతాను, అమ్మో నన్ను తినేస్తుంది ఈ ఫిష్ అని అనుకొని రాయి వెనకాల దాక్కొని నక్కి నక్కి చూస్తుంది. వెళ్ళిపోయిందా ఈ ఫిష్ కనుక వెళ్ళిపోతే అప్పుడు నేను మెల్లగా బయటికి వెళ్ళిపోతా అని చూస్తూ ఉంది పిల్లలు. ఇంతలో ఏం జరిగిందో తెలుసా, సడన్గా మరి ఏ లిటిల్ ఫిష్ అయితే ఆక్టోపస్కి హెల్ప్ చేసిందో ఆ లిటిల్ ఫిష్ తన దారిలో వెళ్తూ ఉంది పిల్లలు. పాపం దానికి తెలీదు దాని వెనక ఈ బిగ్ ఫిష్ వచ్చి దాన్ని తినేయాలని ప్రయత్నం చేస్తుందని. అప్పుడు ఈ ఆక్టోపస్ చూసి అయ్యో మా లిటిల్ ఫిష్, నాకు హెల్ప్ చేసిన లిటిల్ ఫిష్ ఇదేంటి ఈ దారిలో వస్తుంది, అయ్యో పాపం దానికి తెలీదు ఈ జైంట్ ఫిష్ దాన్ని తినేస్తుందని, ఎట్లయినా సరే నేను ఈ లిటిల్ ఫిష్ని కాపాడుకొని తను నా పట్ల చేసిన గొప్ప మేలుకు ప్రతిగా నేను దానికి ఈ మేలు చేస్తా, నాకు హెల్ప్ చేసింది కదా, నేను తప్పకుండా ఈ లిటిల్ ఫిష్కి హెల్ప్ చేస్తానని ఆ ఆక్టోపస్ మెల్లగా ఆ రాయి సందులో నుంచి చూస్తూ ఎప్పుడైతే బిగ్ ఫిష్ నోరు తెరిచి తినేద్దాం అనుకుందో వెంటనే లిటిల్ ఫిష్ని ఆక్టోపస్ లాగేసుకుంది పిల్లలు. లాగేసుకొని పక్కకు వెళ్ళి హే నువ్వెందుకు ఇలా వచ్చావు
వచ్చావు, అది ఎంత డేంజరస్ ఫిష్ తెలుసా, అది నిన్ను తినేయాలని చూసింది, అమ్మో నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావో తెలుసా, ఆ రోజు నేను నీకు థ్యాంక్స్ చెప్దామని అనుకున్నాను, కానీ నువ్వు వెంటనే వెళ్ళిపోయావు, ఎలాగ నీకు థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఈరోజు నీకు థ్యాంక్స్ నోటితోనే కాదు, నేను నిన్ను కాపాడటం వల్ల ఖచ్చితంగా నీ మేలు, నీ రుణం నేను తీర్చుకోగలిగాను. ఎనీహౌ ఒకరోజు నేను చాలా కష్టపడి ఇందులో ఇరుక్కుపోయినప్పుడు నువ్వు నన్ను కాపాడావు, థ్యాంక్ యూ సో మచ్ ఫిష్ అని చెప్పినప్పుడు ఫిష్ లిటిల్ ఫిష్ అనింది, ఓ నిజంగా నువ్వు కూడా నా ప్రాణాన్ని ఎంత అద్భుతంగా కాపాడావు, ఆ పెద్ద ఫిష్ నోట్లోకి నేను వెళ్ళిపోయి ఉంటే చచ్చిపోయేదాన్ని అని అనుకుంటూ ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకున్నారు. నిజమే కదా పిల్లలు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే వారు చేసిన మేలుకు ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అన్న ఉన్నాడు పిల్లలు, ఆ అన్న పేరు జోనతాన్. ఈ జోనతాన్ అన్న ఎవరు అంటే కింగ్ సాల్ వాళ్ళ కొడుకు, అంటే ప్రిన్స్. ఈ అన్నకి వాళ్ళ దేశంలో గొర్రెలు కాస్తున్న డేవిడ్ అనే మరి ఒక షెపర్డ్ బాయ్తో పరిచయం అయింది. షెపర్డ్ బాయ్ ఎంత స్పెషల్గా ఉంటాడో, దేవుడు అతన్ని ఎంత బాగా అనాయింట్ చేశాడో, మంచి మ్యూజిక్ ప్లే చేయగలడు, మంచి బాధ్యతగా గొర్రెలను కాయగలడు. అతనికి ఉన్న టాలెంట్స్ని చూసి రాజు కోటలోకి డేవిడ్ అన్నను తీసుకొని వచ్చారు. జోనతన్ ఎప్పుడైతే దావీదును చూశాడో, దావీదును చూడగానే జోనతన్కి చాలా నచ్చాడు. వెంటనే వాళ్ళిద్దరూ దోస్తు చెప్పుకున్నారు, వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయితే సాడ్ థింగ్ ఏంటో తెలుసా పిల్లలు, ఆ దేశంలో ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధం చేయడానికి ఒక పెద్ద జాయింట్ వచ్చాడు. మీకు తెలుసు కదా, గొల్యాతు అని ఒక పెద్ద జైంట్, చాలా పెద్దగా ఉంటాడు, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాడు. అతనికి ఉన్న ఆయుధాలు వెపన్స్ చాలా పెద్ద పెద్ద వెపన్స్. అతని చేతుల్లో ఉన్న వెపన్స్ చూసి ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న ఏ ఒక్కరు కూడా అతనితో ఫైట్ చేయడానికి ధైర్యం చేయలేకపోయారు. కానీ షెపర్డ్ బాయ్ అయిన డేవిడ్ మాత్రం దేవుని సహాయంతో చిన్న రాయి తీసుకొని వడిసెలో పెట్టి గిరగిర తిప్పి ఒక్కసారి కొడితే ఆ రాయి పోయి గొల్యాతు కణతలో తగిలి అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. ఎప్పుడైతే గొల్యాతును చంపాడో దావీదును అందరూ అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు. మనం కూడా ఎప్పుడన్నా గుడ్ పనులు చేస్తే అందరూ మనల్ని గుడ్ బాయ్, వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేస్తారు కదా, అట్లాగే అందరూ దావీదును 10,000 మెంబర్స్, కానీ మన రాజునాడే ఆయన 1000 మెంబర్సే అనేసరికి ఆ పాట రాజైన సౌలుకు చాలా కోపం వచ్చింది. దావీదు మీద పగ పెట్టుకున్నాడు. ఎట్లయినా సరే ఈ షెపర్డ్ బాయ్ సంగతి చూడాలి, ఈ దావీదును చంపేయాలి అని ప్రయత్నం చేస్తున్నాడు పిల్లలు. కానీ మీకు ఇందాక చెప్పాను కదా, జోనతన్ అంటే ప్రిన్స్ జోనతన్కి షెపర్డ్ బాయ్ అయిన డేవిడ్కి మంచి ఫ్రెండ్షిప్ ఉందని. ఒకరోజు వీళ్ళిద్దరు అనుకున్నారు, డేవిడ్ నువ్వంటే మా డాడీకి చాలా కోపం వస్తుంది, కానీ నిన్ను మిస్ అవ్వటం నా వల్ల కాదు, నేను వదిలిపెట్టి నేను అస్సలు ఉండలేను, కాబట్టి మనం ఒక ప్లాన్ చేద్దాం. రేపు ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లోకి మనందరం వెళ్ళాలి, కానీ నువ్వు రావద్దే, ఎందుకంటే నువ్వు వస్తే డాడీ నిన్ను చంపేస్తాడు, అందుకని ముందు నేను ఆ ఫంక్షన్కి వెళ్తా, మా డాడీకి నీ మీద కోపం ఉందా లేదా అనేది నేను మా డాడీ మాటల్లో కొంచెం గమనిస్తా. ఒకవేళ మా డాడీకి కోపం ఉందనుకో, అప్పుడు ఏం చేస్తానంటే మా పనోడిని తీసుకొని కొన్ని యారోస్ తీసుకొని నేనేం చేస్తానంటే 3 యారోస్ ఫాస్ట్గా కొట్టేసి మా సర్వెంట్కి చెప్తాను, ఒరే బాణాలు ఇక్కడున్నాయి తీసుకోరా అని చెప్తాను. ఒకవేళ ఇక్కడున్నాయి తీసుకో అని కనుక నీకు వినిపించింది అనుకో, నువ్వు వచ్చేసేయ్, నీకేమీ అపాయం లేదు, యు ఆర్ సేఫ్. కానీ ఒకవేళ బాణాలు దూరం వేసి అరే బాణాలు దూరం ఉన్నాయి వెళ్ళి తీసుకురా అని చెప్పాననుకో, ఆ మాట నీకు ఎప్పుడైతే వినిపించిందో, దూరం ఉన్నాయి అని నీకు ఎప్పుడు వినిపించిందో, అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా డాడీకి నీ మీద చాలా కోపం ఉంది, నేను చంపేయాలని అనుకుంటున్నాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా అని ఇద్దరు మాట్లాడుకొని
డీల్ కుదుర్చుకొని వెళ్ళిపోయారు పిల్లలు. నిజంగానే సౌలు రాజుకి చాలా కోపం ఉందని జోనతన్కి అర్థమైంది. వెంటనే పనివాడిని తీసుకెళ్ళి 3 బాణాలు దూరంకి కొట్టి, అరే బాణాలు అవతలున్నాయి వెళ్ళి తీసుకురా అని చెప్పాడు పిల్లలు. అతడు బాణాలు తీసుకురావడానికి అవతలికి వెళ్ళాడు. మరి దావీదన్న దగ్గరకు జోనతన్ అన్న వెళ్తాడు. వెళ్ళి ఇద్దరు కలిసి చాలాసేపు ఏడుస్తారు. మనం ఇద్దరము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, కానీ ఈరోజు మనకి ఎంత బాధాకరమైన విషయం జరిగిందంటే మన ఇద్దరం కలిసి మన దేశంలో ఉండలేము. నువ్వు ఎక్కడికైనా పారిపోయి నీ లైఫ్ని సేవ్ చేసుకో డేవిడ్, ఎందుకంటే నువ్వు గనక మన దేశంలో ఉంటే మా డాడీ నిన్ను ఎట్లయినా చంపుతాడు అని మరి ఫ్రెండ్ అయిన దావీదుకు మరి జోనతన్ చెప్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రామిస్ చేసుకుంటారు. అదేంటంటే, నేను ముందు చనిపోతే నా పిల్లల్ని నువ్వు చూసుకోవాలి, నువ్వు ముందు చనిపోతే నీ పిల్లల్ని నేను చూసుకుంటా అని ఇద్దరు కలిసి ప్రామిస్ చేసుకొని మనం ఎంత దూరం వెళ్ళిపోయినా మన ఫ్రెండ్షిప్ మాత్రం అస్సలు మారకూడదు అని అనుకుని ఆ రోజు జోనతన్ డేవిడ్ ఆ ప్రామిస్ చేసుకొని ఏడ్చుకుంటూ గుడ్ బై చెప్పి ఎటోళ్ళటు వెళ్ళిపోతారు. ఇట్లా జోనతన్ డేవిడ్ ప్రాణాన్ని కాపాడుతాడు పిల్లలు. కొన్ని రోజులైన తర్వాత ఒక యుద్ధంలో కింగ్ సాల్ అలాగే జోనతన్ ఇద్దరు చచ్చిపోతారు పిల్లలు. ఈ విషయం దావీదుకు తెలుస్తుంది. దావీదును రాజుగా చేస్తారు. కింగ్ డేవిడ్ వెల్కమ్ అని రాజైన దావీదును వెల్కమ్ చేయగానే రాజైన దావీదుకు ఒక విషయం గుర్తొస్తుంది. ఒకప్పుడు నేను షెపర్డ్ బాయ్నే, కానీ నా ప్రాణాన్ని కాపాడటానికి జోనతన్ ఎంత రిస్క్ చేశాడు కదా, నేను జోనతన్ చేసిన మేలుకు ప్రతిగా నేను ఏదైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నా. అయితే నేను ఒక ప్రామిస్ ఇచ్చాను కాబట్టి మరి తన సర్వెంట్స్ని పిలిచి అంటాడు, జోనతన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా బ్రతికున్నారా కనుక్కోండి అని చెప్తే అప్పుడు ఒక ఆయన వచ్చి చెప్తాడు, అయ్యా రాజుగారు, జోనతన్ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చచ్చిపోయారు, కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు జోనతన్ వాళ్ళ కొడుకు. చిన్న బేబీగా ఉన్న ఆ బాబు మరి యుద్ధంలో నుంచి తప్పించుకోవడానికి ఒక సర్వెంట్ ఆ బాబును ఎత్తుకొని తీసుకెళ్తుంటే చేతులు జారి కింద పడ్డాడు. అప్పుడు తన కాలు విరిగిపోయింది. ఆయన ఇప్పుడు కుంటోడుగా ఉంటున్నాడు. అతని పేరు మెఫీబోషెతు అని చెప్పగానే ఎట్లా ఉన్నా సరే తీసుకురండి అతన్ని అని చెప్పి పిలిపించారు. అప్పుడు మెఫీబోషెతుని తీసుకొస్తే మెఫీబోషెత్తో చెప్తాడు, బాబు మెఫీబోషెతు, మీ డాడీ నేను మంచి బెస్ట్ ఫ్రెండ్స్. మీ డాడీకి నేను ఏదైనా మేలు చేయాలని అనుకున్నాను, ఎందుకంటే మీ డాడీ నాకు హెల్ప్ చేశాడు. ఈరోజు నుంచి నువ్వు మా ఇంట్లో ఉండాలి, మా కోటలో ఉండాలి. మేమందరం భోంచేస్తున్నప్పుడు మా డైనింగ్ టేబుల్ మీద నువ్వు కూడా కూర్చొని భోజనం చెయ్యాలి. ఇది మరి నేను మీ డాడీ తరపున నేను నీకు చేస్తున్న హెల్ప్ అని చెప్తాడు. డేవిడ్ జోనతన్ ఫ్యామిలీలో మెఫీబోషెతును యాక్సెప్ట్ చేసి తన కొడుకుల్లో ఒక కొడుకులాగా చూసుకున్నాడు. కుంటోడైన మరి మెఫీబోషెతును విడిచిపెట్టలేదు. ఒక టేబుల్ మీద కూర్చున్నప్పుడు కాళ్ళు కనపడవు కదా, మరి యేసయ్య కూడా మనకి ఎంత మేలు చేశాడంటే, మనం ఎంత వీక్గా ఉన్నా, మనం ఎంత చేతగాని వాళ్ళమైనా మనల్ని తీసుకొచ్చి యేసయ్య మనతో ఫెలోషిప్ చేయడానికి ఇష్టపడ్డాడు. పిల్లలు, ఇంతవరకు మనం విన్నాం కదా, డేవిడ్ అన్నకు మరణాపాయం వచ్చినప్పుడు జోనతన్ అన్న ఎంత చక్కగా హెల్ప్ చేశాడు కదా. ఆ హెల్ప్ విషయంలో డేవిడ్ అన్న మర్చిపోలేదు, ఖచ్చితంగా తిరిగి హెల్ప్ చేయాలని అనుకున్నాడు. అన్నట్టుగానే నేను కింగ్ అయిపోయాను కదా, నాకేం తక్కువ లేదు, నేను ఎవరిని పట్టించుకోను అని అనుకోలేదు. కానీ రాజవ్వగానే జోనతన్ అన్న ఫ్యామిలీలో వాళ్ళ సన్ని అడాప్ట్ చేసుకొని చక్కగా తన ఇంట్లోకి తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిగా చూశాడు. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే తప్పకుండా ఏదో ఒక రీతిగా వారికి మనం తిరిగి హెల్ప్ చేసేవారిగా ఉండాలి. పిల్లలు, 2024 January 1 నుంచి ఇన్ని రోజుల వరకు దేవుడు, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేవుడు మన లైఫ్లో ఎన్నో మేలు చేశాడు కదా. మరి కృతజ్ఞత కలిగిన ఆక్టోపస్ లాగా, కృతజ్ఞత కలిగిన డేవిడ్ లాగా నీవు నేను కూడా యేసయ్య మన జీవితంలో చేసిన బోల్డ్ అన్ని మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతగా ఉండాలని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా నేర్చుకున్నాం. సో వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద థింగ్స్. దేవునికి మనం ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఓకేనా? మరి యేసయ్యకు థ్యాంక్స్ చెప్దామా? ప్రే చేసుకుందాం. పిల్లలు కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా.
ఈరోజు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. అపాయంలో ఉన్న ఆక్టోపస్ను ఫిష్ ఆదుకున్నప్పుడు తిరిగి ఏ రీతిగా ఫిష్కు హెల్ప్ చేసి థ్యాంక్ఫుల్గా ఉందో ఆ ఆక్టోపస్, అలాగే మరి జోనథన్ అన్న డేవిడ్ అన్నకు హెల్ప్ చేసినప్పుడు కృతజ్ఞతా హృదయంతో తిరిగి జోనథన్ అన్న ఫ్యామిలీకి ఎలా హెల్ప్ చేశాడో మేము కూడా మా జీవితాల్లో అనేక మంది చేస్తున్న మేళ్లకు ప్రతిగా హెల్ప్ చేసే కృప మాకు ఇవ్వండి. మా లైఫ్లో ఎంతోమంది మాకు హెల్ప్ చేస్తున్నారు, దాన్ని బట్టి మేము థ్యాంక్ఫుల్గా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఇయర్ అంతా మమ్మల్ని కాపాడి ఎన్నో మేళ్ళు మా లైఫ్లో మీరు చేసినందుకు మీకు థ్యాంక్స్ యేసయ్యా. ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో రోగాల నుంచి, ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని తప్పిస్తూ ఈ ఇయర్ అంతా మమ్మల్ని కాపాడినందుకు మీకు మేము ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నాం యేసయ్యా. ఇక ముందు కూడా మేము ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండే కృప మాకు దయచేయమని, ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా బ్లెస్ చేయమని, న్యూ ఇయర్ బ్లెస్సింగ్స్తో మమ్మల్ని నింపమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 తెస్సలోనిక 5:16, 1 Thessalonians 5:16. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మరొకసారి నేర్చుకుందామా? 1 తెస్సలోనిక 5:16, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 1 తెస్సలోనిక 5:16. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ. బాయ్. రాళ్ల మధ్యలో చిక్కుకుపోయిన ఆక్టోపస్ను ఎవరు కాపాడారు? లిటిల్ ఫిష్ను తిందామని వస్తుంది ఎవరు? షెపర్డ్ బాయ్తో స్నేహం చేసిన ప్రిన్స్ పేరు ఏంటి? కింగ్ సాల్ నుండి డేవిడ్ ప్రాణాన్ని కాపాడింది ఎవరు? జోనథన్ తరపున ఎవరు డేవిడ్ దగ్గరకు వచ్చారు?